రాహుల్ గాంధీ గారి 42వ జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాము. ఈ దేశంలో చాలా తక్కువ కుటుంబాలని దేశ ప్రజలు ఆరాధిస్తారు, గౌరవిస్తారు, స్ఫూర్తిగా తీసుకుంటారు. అందులో ప్రధానంగా గాంధీ కుటుంబము. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఆనాటి మోతీలాల్ నెహ్రూ గారి యొక్క త్యాగము, నెహ్రూ గారి యొక్క దార్శనికత, ఈ దేశ ఐక్యతకు సంబంధించి దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, మొదటి హరిత విప్లవము, బ్యాంకులు జాతీయం చేయడము, దళితులకు సంబంధించి ప్రత్యేకంగా సప్లాన్ తీసుకురావడము, ఇలాంటి మహత్తర కార్యక్రమాలు చేపట్టింది ఇందిరాగాంధీ గారు. చివరకు ఉగ్రవాదుల చేతుల్లో ఈ అఖండ దేశం గురించి ప్రాణాలు ఫలంగా పెట్టింది, కోల్పోయింది ఇందిరాగాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు సద్భావన, సమాజ స్థాపన, ప్రత్యేకంగా యువకులకు సంబంధించి 18 ఏళ్లకే వారికి ఓటక్కు కల్పించిన మహనీయుడు. గ్రామ స్వరాజ్ని చట్టం ద్వారా 72, 73వ రాజ్యాంగ చట్టం ద్వారా, సవరణ ద్వారా గ్రామ స్వరాజ్ నేరుగా నిధులు అందించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆ నేపథ్యంలోనే ఈనాడు మనకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. నిస్వార్థంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కానీ నేను ప్రజల మధ్యలో ఉండాలి, యువకుల మధ్యలో ఉండాలి, పేదవారి మధ్యలో ఉండాలి, వారి కష్టాలను నేను చూడాలి, వారి కష్టాలను పాలు పంచుకోవాలి, వారితో మమేకం కావాలి అని ఒక తప్పునతోటి ఈరోజు నిస్వార్థంగా రాజకీయం చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ అందిస్తున్న మన అందరి యువకులకు స్ఫూర్తిదాత రాహుల్ గాంధీ గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.